సాహితీ ఇన్ఫ్రా అధినేత ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్రీలాన్స్ ఆఫర్ పేరుతో భారీ మోసానికి తెరలేపినట్లు గుర్తించిన ఈడీ లక్ష్మీనారాయణను ప్రశ్నిస్తుంది. సాహితీ ఇన్ఫ్రా ఫ్రీలాన్స్ పేరుతో దాదాపు 3,000 కోట్ల స్కామ్కు పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తుంది. సీసీఎస్ పోలీసుల కేసు ఆధారంగా రంగంలోకి దిగి దర్యాప్తు చేస్తున్నారు ఈడీ అధికారులు. ప్లాట్లు నిర్మించి ఇస్తామని చెప్పి పలువురు వినియోగదారుల నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేస్తుందని, అయితే ప్లాట్లు ఇవ్వలేదని సాహితీ ఇన్ఫ్రాపై ఫిర్యాదులు రావడంతో ఈడీ కేసు నమోదు చేస్తుంది. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో అందిస్తారు. రాధాకృష్ణ, ప్రస్తుతం అయితే ఈడీ కార్యాలయానికి ఇతన్ని లక్ష్మీనారాయణని తీసుకొని రావడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే అతన్ని వైద్య పరీక్షల కోసం బయటికి తీసుకొని వెళ్లారు. ఆ తర్వాత వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత మళ్ళీ నేరుగా ఈడీ కార్యాలయానికి అయితే తీసుకొని రావడం జరిగింది. నిన్న సాయంత్రం అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకున్నప్పటి నుండి అతన్ని విచారిస్తున్నారు. రాత్రి అతనికి రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇవాళ ఉదయం దాదాపు 9 గంటల ప్రాంతంలో అతన్ని ఈడీ కార్యాలయానికి తీసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం అతన్ని ఈడీ కార్యాలయంలో విచారిస్తున్నారు అధికారులు. ప్రధానంగా సొంతింటి కళ అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన వాళ్ళ ఆశ. ఆ కళ నెరవేర్చుకునేందుకు ఎన్నో తాపత్రయాలు పడుతూ ఉంటారు. అందులో భాగంగానే ఈ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళని టార్గెట్ గా పెట్టుకుంటూ అమీన్పూర్లో దాదాపు 10 టవర్ల నిర్మాణం తాను చేపడుతున్నాను, అది కూడా 23 ఎకరాలలో 32 అంతస్తుల టవర్స్ ను నిర్మిస్తున్నాను, సాహితీ శర్వానా ఎలైట్ పేరుతో నిర్మిస్తున్నానంటూ కూడా ఫ్రీ లాంచ్ ఆఫర్ ఇతను ప్రకటించడం జరిగింది 2019లో. అది కూడా స్క్వేర్ ఫీటు 2,000 రూపాయల నుండి 2,500 రూపాయల వరకు స్క్వేర్ ఫీట్ అమ్ముతున్నట్టుగా కూడా అతను ఫ్రీ లాంచ్ ఆఫర్ని పెట్టడం జరిగింది. దీంతో ఒక్కసారిగా చాలా మంది దాదాపు లక్షల రూపాయలు వెచ్చించి అతనికి డబ్బులు కూడా కట్టడం జరిగింది. అయినా కానీ అతను దాదాపు సంవత్సరం గడిచిపోయినా అతను ఎలాంటి నిర్మాణాలు చేపట్టకపోవడంతో అప్పటి నుండి అతని పైన అనుమానం రావడం మొదలు పెట్టడం జరిగింది. దాదాపు 2,728 మంది బాధితులు ఒక్కొక్కరు 40 నుంచి 65 లక్షల రూపాయల వరకు కూడా వీళ్ళందరూ కూడా చెల్లించిన పరిస్థితి ఉంది. ఈ మొత్తం చొప్పున చూస్తే దాదాపు 1,800 కోట్ల రూపాయల మోసానికి ఈ సాహితీ ఇన్ఫ్రా ఇండియా వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించిన ఎండీ లక్ష్మీనారాయణ ఫ్రాడ్ చేసినట్లుగా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందులో భాగంగానే ఐటీ కూడా ఒకవైపు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసింది. ఎప్పుడైతే ఇతను ఈ డబ్బు మొత్తం మనీ లాండరింగ్ రూపంలో ఇతర కంపెనీలకు మళ్లించాడని తెలిసిన తర్వాత ఈడీ ఈ కేసులో ఎంటర్ అవ్వడం జరిగింది. ఈడీ కేసు నమోదు చేసిన తర్వాత లక్ష్మీనారాయణ కోసం తీవ్రంగా గాలించడం జరిగింది. ఎట్టకేలకు నిన్న సాయంత్రం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్నప్పుడు కూడా లక్ష్మీనారాయణ ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు గీయించుకొని ఉన్న పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. ప్రస్తుతం అయితే ఈడీ కార్యాలయంలో అతను ఉన్నాడు. మరికొద్ది సేపట్లో అతన్ని కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. శ్రావణ్. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.